సడన్లీ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, నిన్న నేను ఐటీఐఆర్ గురించి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఐటీఐఆర్ ఐటీఆర్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడికి రావాలి. ఇది రావడం వల్ల డైరెక్ట్గా ఒక 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండైరెక్ట్గా ఒక 35 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే మాట నిన్న చెప్పడం జరిగింది. ఇది గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజులలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐటీఐఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్కు ఉండాలి, ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వాలని ఒక కదలికలు, ఒక చర్చ ఆ రోజు మొదలైంది అనే మాట చెప్పడం జరిగింది. ఒక సంవత్సరం కాలం నుంచి కూడా గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్ల కాలంలో కూడా కేంద్రంలో ప్రాతినిధ్యం, అప్పుడు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా అప్పుడు కూడా ఉండే. ఇప్పుడు ఈ మూడోసారి బీజేపీ అధికారం, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మేము తెలంగాణ గడ్డ మీద ఇక్కడ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. నేను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు హైదరాబాద్ ఐఐటి తెలంగాణకు సంగారెడ్డికి రావడం జరిగింది. ఐఐటి సంగారెడ్డికి వచ్చింది. అది సంగారెడ్డిలో ఐఐటి పెట్టిన అది ఇన్స్టిట్యూషను ఒక తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎవరైనా ఐఐటి స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోనే ఐఐటి ఇన్స్టిట్యూషన్, అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నేను ఈ మాట చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఐఐటి తెచ్చిన, మీరు ఐటీఐఆర్ తీసుకురండి, 8 మంది ఎంపీలలో, బీజేపీ ఎంపీలలో 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, తీసుకురండి. ఇక్కడ ఇంకొక ఇన్స్టిట్యూషన్ రావడం వల్ల కొంత అందరికీ అన్ని రకాల ఉపాధి అవకాశాలు వస్తాయి అనే దాని మీద నేను చెప్పడం జరిగింది. దీన్ని కొంత వాళ్ళు పాజిటివ్గా తీసుకొని బాధ్యతగా మాట్లాడాల్సిన అంశం పోయి, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ సమక్షంలోనే సంగారెడ్డిలో రఘునందన్ బీజేపీ ఎంపీ అతను కామెంట్ చేసిండు. అది మీడియాలో వచ్చింది. ఆ మీడియాలో వచ్చిన దానికి నేను రెస్పాండ్ అవుతున్నా. ఆయన అన్న మాట ఏంది, ఐటీఐఆర్ సంబంధించి ఏందది ఫుల్ ఫామ్ చెప్పు, ఐటీఐఆర్ గురించి ఫుల్ ఫామ్ చెప్పు, దాని తర్వాత నీతో చర్చకు రావడానికి బీజేపీ ఎంపీగా, ఆయనేమి మామూలుగా రఘునందన్ అంటే నేను పెద్దగా రెస్పాండ్ అయ్యేటోని కాదు. బీజేపీ ఎందుకంటే పొలిటికల్గా రఘునందన్ పర్సనాలిటీ ఏందో ఆయనకు తెలుసు, పొలిటికల్గా జగ్గారెడ్డి పర్సనాలిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి, దట్ రూలింగ్ పార్టీ ఎంపీ కాబట్టి, దట్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడిండు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా బీజేపీ ఎంపీ రఘునందన్ని, ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ జగ్గారెడ్డితో నీకు అవసరమా? ఐటీఐఆర్ తీసుకురండి తెలంగాణ గడ్డ మీదకి, హైదరాబాద్కి అని నేను అడిగింది ఇంపార్టెంటా? రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ఐటీఆర్
ఫుల్ ఫామ్ అవసరమా? ఐటీఆర్ నేను అడిగిన డిమాండ్ని తీసుకురావడం ఇంపార్టెంటా? ఒక బాధ్యత గల షెల్టర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఒక ఎంపీ పార్లమెంట్ ఆఫ్ మెంబర్ నువ్వు దానికి పాజిటివ్గా తీసుకొని, అరే ఇదొక గత సంవత్సరం నుంచి ఈయన మీడియా ద్వారా అడుగుతున్నాడు, ఇది తీసుకొస్తే తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్కి ఐటీఐఆర్ తీసుకొస్తే మంచి పేరు వస్తుంది మా ప్రభుత్వానికి అనే ఒక ఆలోచన కూడా అతనికి లేకపోవడము, దాన్ని ఓకే నేను కొంత మరి ఆయన అడిగిన దానికైతే ఇవ్వాలి. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ చెప్పమన్నాడు. వాస్తవాన్ని కూడా ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ నాకు తెలియదు. నేను రఘునందన్ చదువుకున్నంత నేను చదువుకోలే. ఆయన వకాలత్ చేసిండు, జర్నలిస్టం చేసిండు. ప్లీజ్ ఫోన్ జర తీసేసాడు. జర్నలిస్టం చేసిండు, వకాలత్ చేసిండు. బాగా చదువుకున్నోడే, తెలివి ఉన్నోడే, బాగా డిబేట్లలో బాగా తెలివిపరుడు అని బాగా పేరు తెచ్చుకున్నోడే. కానీ ఐటీఐఆర్ గురించి ఫుల్ ఫామ్ నాకు తెలియదు, వాస్తవం కూడా తెలియదు, ఒప్పుకుంటున్నా. కానీ ఐటీఐఆర్ రావడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అని ఒక జ్ఞానం అయితే జగ్గారెడ్డికి ఉంది. అందుకే నేను ఐటీఐఆర్ డిమాండ్ చేసిన. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ నడుస్తుంది. అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, ఘాటుగా అసెంబ్లీ నడుస్తుంది. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు, జగ్గారెడ్డి ఒకసారి ఛాంబర్లకు రా అని రాజశేఖర రెడ్డి గారు నన్ను ఛాంబర్లకు పిలిచిండు. నేను ఛాంబర్లకు పోయినా. జగ్గారెడ్డి మనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, పైనుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆఫీస్ డైరెక్షన్లో, ఆ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. హైదరాబాదు సరౌండింగ్లో ఒక ఐఐటి పెట్టాలని ఒక శాంక్షన్ మనకు వచ్చింది. సంగారెడ్డిలో ఐఐటి పెట్టాలని అనుకుంటున్నా. ఒక 500 నుంచి 600 ఎకరాల వరకు భూమి కావాలి అని అన్నాడు. నేను ప్రామిస్గా చెప్తున్నా, ఆయన అడిగినప్పుడు ఐఐటి ఏదో నాకు తెలియదు, అసలు దాని మీద నాకు నాలెడ్జ్ లేదు. కానీ నాకెందుకో ఐఐటి గురించి నన్ను అడుగుతున్నాడంటే అదేదో ప్రాధాన్యత ఉంది అనుకున్నాను సడన్లీగా. నాకు జనరల్ నాలెడ్జ్ కదా, పుస్తకాల నాలెడ్జ్ తక్కువ. నాకు జనరల్ నాలెడ్జ్కి ఏం చేసినా అరే ఐఐటి గురించి అడుగుతున్నా. నేను రాజశేఖర రెడ్డి గారు నేనే ఉన్నా రూమ్లో, ఇద్దరమే ఉన్నాము. నేను ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేదాడ. ఆయన సెకండ్లలో చెప్పాలి, ఆయనకు భూమి ఉందనేది కూడా చెప్పేసేయాలి రాజశేఖర రెడ్డి గారికి. ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగ్గారెడ్డి పిలిచి ఐఐటి ఇస్తానంటే నేను అది పెద్ద ప్రాధాన్యత ఉందనుకొని మైండ్ జనరల్ నాలెడ్జ్ ఉన్నాను కాబట్టి, లేదన్నా నేను నాకు తెలియదు వాసాను కూడా. ఎందుకంటే నా స్టడీ అంతా ఇంటర్మీడియటే. పెద్ద చదువులు రఘునందన్ తీరు వకాలత్ వికాలత్ చేసి ఉంటేనేమో కొంత నాకు ఐడియా ఉంటుండే. అంత చదవలే. రఘుకున్నంత తెలివి నాకు లేదు వాస్తవానికి కూడా. ఏది పుస్తకాల తెలివి నాకు లేదు. కానీ మనిషి జీవన పోరాటము, జీవితాల మీద, బతుకుల మీద బాగా జనరల్ నాలెడ్జ్ ఉంది నాకు. దాంట్లో నేను ప్రొఫెసర్ దాని అయ్యా. ఏనా అరే ఏంది సారు, అది కూడా ఎంత అరగంటలో చెప్పాలి అన్నాడు నాకు రాజశేఖర రెడ్డి గారు. అరగంటలు అనగానే ఇమీడియట్లీ నేను మా కందికి ఫోన్ చేసిన. ఇక నేను అధికారులకు అడగలే. అధికారులకు ఎవరు చెప్తారు? వాడు కలెక్టర్ చెప్తే ఇక ఆర్డీఓ అది పెద్ద ఏషం అయిపోతుంది. ఆయన అర్ధగంటలో చెప్పన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఐఐటి అన్నాడు. నేను మా కందిలో రామకృష్ణ రెడ్డిని, ఇప్పుడు లేడు, నా ఎంబడి లేడు, అతను వేరే పాటలో పోయింది. కానీ మా ఊరిని అడిగిన, ఏం రామకృష్ణ అంటే, అన్న ఈడ 600 ఎకరాలు ఉందన్న, ఇమ్మీడియట్లీ రైతులు ఇస్తారన్న. ఎట్ల ఎకరా ఇస్తారు అని అంటే, అన్న మనము సాటిస్ఫాక్షన్గా ఆడ పట్టా భూమి 5 లక్షల ఎకరం ఉందన్న. పట్టా భూమి ఐఐటి రాకముందు కంది ప్రాంతంలో అంతా కూడా 5 లక్షలకు ఎకరా.
5 లక్షల పట్టా భూమి ఉందన్న, 3 లక్షలు మనం ఇస్తే రైతులు సంతోషంగా ఇస్తారన్న అని నాకు రామకృష్ణారెడ్డి చెప్పాడు. 600 ఒకటే బిట్టుందన్న అనగానే ఆయన ఇమీడియట్లీ మళ్ళీ ఛాంబర్లో రాజశేఖర రెడ్డి గారు సార్ అన్న మరి ఒకసారి అంటే మళ్ళీ ఆయన ఛాంబర్లోకి వచ్చాడు. ఛాంబర్లోకి వచ్చి 600 ఎకరాలు ఉందన్న, ఒక 550 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది, 50 ఎకరాలు రైతులు కూడా పట్టా భూమి ఇస్తారు, 600 ఎకరాలు ఉంది అని రాజశేఖర రెడ్డి గారుకి చెప్పేసిన. చెప్పగానే నాకు లోపల పోయి డిక్లేర్ చేసేస్తాను అన్నాడు. రాజశేఖర రెడ్డి ఇంకో గొప్ప మాట చెప్పిండు, నేను ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాను. అయితే అంతట్లోనే బయట సబితా ఇంద్రారెడ్డి గారు, ముఖేష్ అన్న, దానం నాగేందర్ గారు, ఇంకా చాలామంది కాంగ్రెస్ అప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా బయట ఛాంబర్ బయట ఉన్నారు. వాళ్ళేంది మహేశ్వరంకి కావాలి, మాకు సిటీలో ఉండాలని వాళ్ళు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. లోపల నాతోటి మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ టైంలో నేను ఇక భూమి కూడా ఉందని చెప్పేసరికి డిక్లేర్ చేసేస్తాను అన్నాడు. నాకు ఇంకప్పటికీ ఐఐటి ఫుల్ ఫామ్ తెలియదు, కానీ ఐఐటి ఎందుకో ఇది వస్తే నాకు మైండ్లో ఏమొచ్చేసిందంటే ఇది పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నట్టుంది, ఏదో ఉన్నట్టుంది, ఇది వచ్చేస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా కందిగా చుట్టుపక్కల గ్రామాలకు ఉద్యోగాలు వస్తాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కదా అది, ఏదో పెద్దగా ఉన్నట్టున్నది, ఏదో పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, ఇదేదో బాగా ఎడ్యుకేషన్ ఒక ప్రాంతం అయిపోతుంది సంగారెడ్డి అని నాకున్న జనరల్ నాలెడ్జ్, ఇదంతా జనరల్ నాలెడ్జ్లో వచ్చేస్తున్నాయి, టకటకటకటకటకు వచ్చేస్తున్నాయి. నాకు అంతా భూముల ధరలు కూడా పెరుగుతాయి అని ఇట్లా ఒక కొన్ని సెకండ్లలో నా మైండ్ అప్లై అయిపోతుంది. ఇక సంధిస్తలేను రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు జగ్గారెడ్డికి ఇవ్వాలని. ఆయనకేంది, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన నా గట్స్ చూసే నన్ను పిలిచిండు, జగ్గారెడ్డి మొగోడ్రా తీసుమారకాడని పిలిచిండు. పిలవంగానే పోయినా, నేనేం కేసీఆర్ మీద కోపంతో పోలే, ఆ రోజు నాకు కేసీఆర్కి ఏం పంచాయతీ ఏం లేదు, కోపంతో పోలే. డెవలప్మెంట్ అవుతుందని రాజశేఖర రెడ్డి సార్ పిలిస్తే పోయినా అందుకే రాజశేఖర రెడ్డి గారు జగ్గారెడ్డి ఐఐటి ఇవ్వాలని ఆయన సిద్ధపడ్డాడు. ఇంకో పెద్ద గుణం ఉంది రాజశేఖర రెడ్డి దగ్గర, చాలా పెద్ద గుణం. చెప్తా, ఇది తప్ప ఓపో నాకు తెలియదు కానీ చెప్తున్నా. వారేమన్నారు, ఇక ఇంతమంది వస్తున్నాయి కదా, అది ఎట్లెక్కర ఉంది పట్టా పోమంటే 5 లక్షలు ఉందన్నా అన్న. కొన్ని సంవత్సరాలు లేదా ధరలు పెరుగుతాయి, మళ్ళా కొనుక్కుంటావా ఏమన్నా, నీకు కొంత 10 రోజులు ఆపుతా అని అన్నాడు. హరి ఈ మాట అన్నాడు, ఒక 10 రోజులు ఆపుతా, అసెంబ్లీ నడుస్తుంది కదా, ఒక 10 రోజులు ఆపుతా, నన్ను ప్రేమగా జగ్గాను పిలిచినోడు ఆయన. జగ్గా ఒక 10 రోజులు ఆపుతా, నీకోసము ప్రకటన ఆపుతా, నువ్వు కొనుక్కుంటావా మరి అని అన్నాడు. నాకేందంటే 10 రోజులు భూమి కోసం ఆగితే ఇలాంత వీక్తే, మహేశ్వరం బయట ఆల్రెడీ ఉన్నారు, ఎప్పుడే తీసుకుపోదామని. నాకు అసలు అదేందో తెలియదు. నేను రఘువు చెప్తున్నా, రఘు ఇను, చదువుకున్నోనికి చదువు రానోని కూడా ఎంత ఫరక్ ఉంటుంది అనేది చెప్తున్నా. డిగ్రీలు చేసినా, పెద్ద పెద్ద సర్టిఫికేట్లు తీసుకున్నా, చదువు పూర్తిగా రానోనికి చదువు పూర్తిగా వచ్చినోనుకున్న వ్యత్యాసం కూడా చెప్తున్నా. అహం పనికిరాదు. నీ చదువు నీకు అహాన్ని నేర్పింది. నువ్వు ఏ చదివినో నాకు తెలియదు కానీ నీ యొక్క చదువు నీ అహంకారాన్ని, నువ్వు అహంకారంతో మాట్లాడినావు. ఆ చిన్న పాయింట్ పట్టుకొని ఇంత కథ చెప్తున్నా రఘు, చిన్న పిల్లగాడు ఇంకా నా ముందు. రాజకీయంగా ఆ ఇల్లు కూడా రావు నీకు ఇంకా, విన్నావా? ఇవన్నీ పుస్తకాలు ఉన్నాయి, ఈ పంచులు పుస్తకాలు డిక్షనరీలు ఉన్నాయి, ఇవన్నీ లైవ్ పుస్తకం అలాగుంటుంది బాబు. ఎంపీ రఘునందన్ ఇంకా కాలే ఇంకా స్టార్ట్ అయ్యే అంతా. మీ టీవీలో ఎంత ఇస్తారో నాకు తెలియదు కానీ చెప్తున్నా, ఇంకా చాలా ఉంది బాబు. ఓకే, నేనన్నా
ఏమంటావు జగ్గా మరి ఏం చెప్పు అని అన్నాడు. అన్న ఇప్పుడు నాకేం అర్థమైతే లేదు, కానీ నేనైతే వద్దన్నా, నేను ఇప్పుడు కొనుక్కునే పరిస్థితులు కూడా లేను. అంటే కొనుక్కునే పరిస్థితి అంటే రాజశేఖర రెడ్డి గారిని అడిగితే ఇచ్చేటోడేమో, నాతో లేకపోవచ్చు పైసలు, కొనుక్కుంటానా పైసలు ఇవ్వన్నా అన్నా కూడా ఆయన ఇచ్చిన కొనే లోపల నెలపోతుంది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్న అన్న పైసలు కొనుక్కుంటా అన్నానని ఇస్తుండే, కానీ ఆయన రేపు తీసుకోపో కొనుక్కోపో అంటుండేనేమో. కానీ నేను కొనే లోపల ఆడమ్మే లోపల నెల అవుతుండే కదా. అన్న ఇప్పుడు ఏమొద్దన్నా, నాకు కొనుడు వద్దు, ఏమొద్దు, నువ్వు డిక్లేర్ చేసి అన్న ఇప్పుడే అసెంబ్లీలో అని చెప్పేసిన. ఇక నా డిసిషన్ అయిపోయింది రాజశేఖర రెడ్డి గారి దగ్గర. కాగానే వీళ్ళందరూ వచ్చారు, దానం నాగేందర్ బాయిసాబు, మన ముఖేష్ అన్న, మేడం సబితా ఇందర్ రెడ్డి గారు, ఇంకా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ అంతా, ఇవన్నీ మొత్తం తోపులే కదా ఇవన్నీ, హైదరాబాద్ తోపులు ఇవన్నీ. అంటే తోపు మీన్స్ బలమైన నాయకత్వం కదా కాంగ్రెస్. వీళ్ళందరూ వచ్చారు. రాగానే అన్న ఇట్లా మాకు ఇయ్యానా సిటీకి అన్న అడిగారు. రాజశేఖర్ లే జగ్గకి మాట ఇచ్చేసిన, సంగారెడ్డి డిక్లేర్ చేసేస్తున్నా చలో అని అసెంబ్లీకి వచ్చి లోపలికి వచ్చాడు. రాగానే సీఎం గారు మైక్ తీసుకొని రాజశేఖర్ తీసుకొని ఇక ఆయన సంగారెడ్డికి ఐఐటి అని డిక్లేర్ చేసేసి, ఐఐటి డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు 5 లక్షల ఎకరానికి పట్టాభూమి ఉంటే ఈరోజు 6 కోట్లు 7 కోట్లు 8 కోట్ల ఎకరా భూమి ఇప్పుడు ఆడ. ఒకటి ఇప్పటి వరకు కంది ప్రాంతంలో దాదాపు ఒక 500 మంది కాంట్రాక్ట్ బేస్ కింద పనులు చేస్తున్నారు. ఇంకా అది పూర్తి కాలే. పూర్తి అయ్యే వరకు ఇంకా 500 మంది అటో ఇటో కంది, చిమ్నాపూర్, చెర్యాల, ఎద్దుమైలారం, లేకపోతే సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో ఎత్తున్నాయి, తాండలు, లంబర్ తాండలు ఉన్నాయి. అన్ని ఊర్లలోకించి కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకునే దాంట్లో ఐఐటి డైరెక్టర్ ఎప్పుడు సురుకలు పెడుతూనే ఉంటాడు డైరెక్టర్కి. విన్నారా? కొంత ఈ మధ్యలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఐఐటిని పట్టించుకోవడం బంద్ చేసింది. అసలు కథ ఇది ఉంది. ఐఐటి ఇన్స్టిట్యూషన్ని డబ్బులు ప్రభుత్వం సహకరించి దాన్ని డెవలప్ చేసే ప్రక్రియ బంద్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితము బాంబే బార్డర్లో, అది ఎక్కడో ఐఐటి అక్కడ చేయడం జరిగింది. అక్కడ ఐఐటి ఇచ్చారు. అక్కడ బాంబే ఐడియా ఉందా హరి నీకేందన్నా? ఏ ప్రాంతం అన్నది? కోవై అంటే బాంబేకి ఎన్ని కిలోమీటర్లు? బాంబేకి ఎంత? అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఆ రోజు ఆ 30 ఏళ్ళ కిందట బిఫోర్ ఇచ్చిన ఐఐటి బాంబే పేరుంది కోవై దగ్గర, అది అడవి. 15 సంవత్సరాల తర్వాత అది మహానగరం అయిపోయింది. అది గ్రేటర్ ముంబై. అది ఇప్పుడు ఈ నాలెడ్జ్ కూడా రఘులేకపోయినా, మా భాస్కర్కున్న నాలెడ్జ్ లేదు, రవలికున్న నాలెడ్జ్ కూడా లేకపోయా. నువ్వు ఎంపీ అయితే బాబు, అరే ఏందయ్యా మీ చదువు పాడుగాను మీది. కాబట్టి నేనేమంటున్నంటే, ఇది కూడా ఈరోజు ఐఐటి సంగారెడ్డి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి కంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. నేను రఘు ముచ్చట్లు ఈ రఘు తీరు అనుకొని నేను ఐఐటి స్పెల్లింగ్ తెలుసుకునే లోపల ఆయనతో అది వీక్తుండే. అప్పుడు అది నేను అలర్ట్ కాకపోతే ఎందుకు అంత తెలివి సామర్థ్యం చూపించుకోవాల్సిన అంత అవసరమా రఘు? నీకు ఎంపీ అయినావు, లేక లక్కీల అదృష్టం బాగుంది ఎంపీ అయినావు, టైం కలిసి వచ్చింది అయినావు. తెలివితేటలు ప్రదర్శించు, కానీ జగ్గారెడ్డి దగ్గర ప్రదర్శించకు.
పబ్లిక్ సర్వీస్ చేయి. నీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో, మెదక్ పార్లమెంటు, చిత్రగల ఇందిరాగాంధీ గారి పార్లమెంట్ అది. నీ టైం బాగుంది. ఈ తల్లిదండ్రులు నీకు మంచి జన్మనిచ్చిర్రు, ఎంపీ అయ్యే ఒక జన్మనిచ్చిర్రు ఇందిరాగాంధీ పార్లమెంట్ ఏరియాలో. సద్వినియోగం చేసుకో, ప్రధానమంత్రి గారిని ఒప్పించుకో. ఇప్పుడు నేను ఇక్కడే నీకు జ్ఞానోదయం కలిగితే ఈ ఏంటది ITIR స్పెల్లింగ్ అడుగుడు కంటే ITIR తీసుకొచ్చి గొప్పోని అనిపించుకోండి. నన్ను స్పెల్లింగ్ ఆడితే మీకేం లాభమయ్యా? ఫుల్ ఫామ్ ఆడితే మీకేం లాభము? మీరు ITIR తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి మోడీ గారితో చిరునవ్వులు చిందించే కిషన్ రెడ్డి గారు, చిరునవ్వులు చిందించే కిషన్ రెడ్డి గారు, చిరునవ్వులు మంచియే. నేను ఎందుకంటే అలా చూసిన రఘు మాట్లాడుతుంటే చిరునవ్వుతో కిషన్ రెడ్డి గారు పోతున్నారు, మంచిదే కాదంటే నేను అట్లనే ఉంటుండు కిషన్ రెడ్డి గారు. కానీ ITIRని నన్ను ఫుల్ ఫామ్ నన్ను ఫుల్ ఫామ్ అడగడం కంటే ITIRని తీసుకొచ్చి రఘు నువ్వు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ మీ ఎంపీలు కూర్చొని మోడీ గారి దగ్గర పోయి అది తీసుకొచ్చి ఆయనతో కొబ్బరికాయ కొట్టిపోయి అప్పుడు వీళ్ళందరూ ఎవరు తెచ్చినందుకు ప్రజలు వాళ్ళ చిరునవ్వులు చూడు. అప్పుడు మీ చిరునవ్వులు కాదు, ప్రజల యువకుల చదువుకునే యువకులు ఉద్యోగాలు దొరుకుతున్నాయనే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చిరునవ్వులు అందించుండు అని మీడియా ద్వారా మళ్ళొక్కసారి రఘుకు హితబోధ చేసిన. ఇంతవరకు మీడియా ద్వారా హితబోధ చేసిన. ప్రతాప్, ITIR ఫుల్ ఫామ్ అవసరమా? ITIR శంకుస్థాపన అవసరమా? ఇప్పుడు నేను ఫుల్ ఫామ్ చెప్పడం వల్ల వచ్చేదేంది? ITIR స్థాపన జరిగితే వస్తాయి ఏమన్నా? అది కాదు, అది సపరేట్ సబ్జెక్ట్. అది నేను ఇంకోసారి IIT గురించి సపరేట్ మాట్లాడతా. బీజేపీ కేంద్ర ప్రభుత్వము IIT యొక్క ఇన్స్టిట్యూషన్ల మీద ఎందుకు చిన్న చూపు చూస్తుంది అనే టాపిక్ ఇంకో రోజు మాట్లాడతా. ఇప్పుడు నాకు కావాల్సింది ITIR పల్కా శంకుస్థాపన, ఇక అంతే. ఇక ఈ టాపిక్ అది కాదు, సరే ఒకటే టాపిక్. 8 మంది ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలు ITIR హైదరాబాద్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి తెలంగాణ ప్రజలకు గిఫ్ట్ ఇవ్వండి అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నా స్పెల్లింగ్లో అడిగి నేను చెప్పినంత మాత్రం దాన్ని ఒరిగేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. అంతటి ఫుల్ ఫామ్ తోడు వచ్చేది ఏం లేదు. ప్రతాప్, ఒక మాట, నేనేందో, నా వ్యక్తిత్వం ఏందో, నా తత్వం ఏందో తెలంగాణ ప్రజలకు గుర్తుపట్టే తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎవరో ఏదో మాట్లాడారు కదా, ఏదో అన్నారు కదా, ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇట్లా ఫీల్ అయ్యే మాట లేదు. చాలా రఘు మాట్లాడిన దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను. నేను రఘు మాట్లాడిన దాన్ని నేను చాలా పాజిటివ్గా తీసుకొని ఇంత కూల్గా చెప్తున్నాను మీకు. అంటే చూసిరా, ఒక్క సెంటెన్స్ మీద ఎంత కథ చెప్పిన, నేను కథ కాదు నిజం చెప్పిన. మీరు ITIR మీద ఏమంటే అడగండి, ఇక మీదే అడగకండి. ఇక
ఒక మాట రాజు, ఇవన్నీ చర్చలు బిర్చలు టైంపాస్ ముచ్చట్లు ఇవన్నీ విన్నారా? నీకంటే ముందే నేను రాజకీయాలకు వచ్చిన 19 రఘు యాడ్ వచ్చిండు. నా రఘు కంటే ముందే నేను 19 సంవత్సరాలకు 20 సంవత్సరాల లోపే మున్సిపల్ కౌన్సిలర్ అయినా, 24-25 సంవత్సరాలకే మున్సిపల్ చైర్మన్ అయినా. నేను అయినప్పుడు మరి రఘు యాడున్నాడో నాకు తెలియదు. విన్నారా? ఏదైనా ఉండను చెప్తున్నా, నా అనుభవం నాకు ఉంటుంది. నాకు ఐఐటి స్పెల్లింగ్ తెలియకనే ఐఐటి తీసుకొచ్చిన అన్నోనికి ఇంకేం కావాలి నీకు? కాబట్టి ఇవన్నీ టైంపాస్ ముచ్చట్లు వద్దిగా. ఒకటే నీకు ఇక నీకు కొంత జ్ఞానోదయం కలిగించాలని కొన్ని ముచ్చట్లు చెప్పిన. కొంత ఇకనైనా ఆ అహంని పక్కకు పెట్టు. నేను ఇంకా నేర్చుకోవాలని అనుకుంటూ రాజకీయంగా ముందుకు పోయే ప్రయత్నం చేసుకో. నేను హితబోధ కూడా చేస్తున్నా నీకు ఇందులో. కూల్గా ఎంత కూల్గా చెప్తున్నా నీకు రఘు, మీడియా ద్వారా చెప్తున్నా. జ్ఞానోదయం కలిగించే ప్రక్రియ ఇవన్నీ చెప్తున్నా. ఇక నాకు ఒకటే ఇక ఎజెండా, ITIR పలక కొట్టేంత వరకు నేను అడుగుతూనే ఉంటా. 8 మంది బీజేపీ ఎంపీలు, 2 సెంట్రల్ మినిస్టర్లు అడుగుతుంటా. ఇది కాని రోజు నిగ మాకు చేత కాదు, మాకు ప్రధానమంత్రిని ఒప్పించే కెపాసిటీ మాకు లేదు అని 8 మంది ఎంపీలు ఈ 4 ఏళ్ళది వెళ్ళిపోతుంది కదా. లేదు, 4 ఏళ్లలో తెలిసిపోతుంది కదా. ఈ 4 ఏళ్లలో ITIR కొబ్బరికాయ మీరు కొట్టిలేదు, శంకుస్థాపన జరగలేదు. 2 సెంట్రల్ మినిస్టర్లు బీజేపీ 6 మంది ఎంపీలతో కాలేదు. నేను మీ 4 ఏళ్లలో మీ చేతగానాన్ని మీరు ప్రూఫ్ అయిపోతే వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. ఖచ్చితంగా అవుతాడు. ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. అయిన రోజు ఈ 4 ఏళ్ళ మీరు మోడీ గారితో కొబ్బరికాయ కొట్టియకపోతే, ఆయన ప్రధానమంత్రి అయిన రోజు నేను రాహుల్ గాంధీ గారి దగ్గర పోతా. ఆ రోజు సోనియా గాంధీ గారు, ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో ITIR మీద చర్చ జరిగింది అని వారి నోటీసు తీసుకుపోతా. వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తా కొబ్బరికాయ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ 4 ఏళ్లలో మీరు మిమ్మల్ని చూస్తా. ప్రతి 3 నెలలకు ఒకసారి అడుగుతూనే ఉంటా, ఏమైంది ITIR ఏమైందని అడుగుతూనే ఉంటా. సంగారెడ్డికి IIT వచ్చింది, ITIR వచ్చేంత వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటా. ఈ 4 ఏళ్ళ మీరు కొబ్బరికాయ కొడితే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అడిగి నేనే వచ్చి వాళ్ళకు సన్మానం చేస్తా. అంతే కదండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, మీరు చూడండి, నిజాన్ని ఒప్పుకునే ధైర్యం, శక్తి ఒక రాహుల్ గాంధీ గారి కుటుంబానికే ఉంది. నిజమే అంటారు. వాళ్ళ పార్టీ పర్మిషన్ తీసుకొని మీరు కొబ్బరికాయ కొట్టిన రోజు ఖచ్చితంగా మీకు సాల్వ కప్తా. ఇక మీరు ఫెయిల్ అయిన రోజు మీరు ప్రశ్నగా మిగులుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అయిన తర్వాత నేను ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. ఆ రోజు మాట్లాడతాం మళ్ళీ. ఓకే, సబ్జెక్ట్ క్లోజ్. ఒకటే లైన్.
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణ గడ్డ మీదకే జగ్గారెడ్డి జోస్యం చెప్తున్నారు. భవిష్యత్తు చెప్తున్నా, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారు. భవిష్యత్తు చెప్తున్నా, ఆలోచించి చెప్తున్నా. ఇది రాజకీయ ప్రకటన కాదు, నా అంచనా. దేశ ప్రజలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేస్తారు. అది కూడా 300 సింగిల్ డిజిట్ పార్లమెంట్ ఎంపీలతో, కాంగ్రెస్ 300 ఎంపీలతో ఖచ్చితంగా దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తారు. ఇది నాకు నా ఊహల్లో నేను ఊహించి జరుగుతుంది అని చెప్తున్న సందర్భాన్ని గాంధీ భవన్ మీడియా ద్వారా చెప్తున్నా. కాబట్టి ఇది జరుగుతుందని నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. మళ్ళీ చెప్తున్నా, గాంధీ భవన్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఖచ్చితంగా దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని 300 ఎంపీ సింగిల్ కాంగ్రెస్ ఎంపీ సీట్లతో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ గారిని చేస్తారు వచ్చే ఎన్నికల్లో. పూర్తి విశ్వాసం, నమ్మకంతో చెప్తున్నా. మళ్ళీ ఆ రోజు మాట్లాడతాం మీతోటి.